నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పత్తి రైతుల ఆందోళన. మద్దతు ధర చెల్లించని వరలక్ష్మి కాటన్ మిల్లు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రైతులు. అనారోగ్యంతో మృతి చెందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మంచిర్యాల జిల్లాలో మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక చేయూత 107,116 అందజేసి ఆదుకున్న జన్నారం, దండపల్లి మండలాల ఆర్య వైశ్యులు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పత్తి రైతులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వరలక్ష్మి కాటన్ మిల్లులో పత్తికి మద్దతు ధర చెల్లించకపోవడంతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని జన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్, జిల్లా నాయకులు రాజశేఖర్ అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శుక్రవారం రోజున జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఈరోజు నిన్నటి రేటు ఉన్నదని మేము బంధాలు చెప్పుకొని మార్కెట్ తీసుకొచ్చినాం సార్. సడన్గా వాళ్ళు 100 రూపాయలు దిగిందని చెప్పి మాకు రైతులకు మద్దతు ధర కావాలని మేము రోడ్డు మీద బైఠాయించాం. వేసి మిల్లులను అడిగితే వాళ్ళు సిబిఓ అడగనన్నాక మేము రోడ్డు మీద ధర వేస్తాం సార్. సడన్గా రేటు తీస్తే మేము రైతులు పెట్టే సార్ మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని సార్. 100 రూపాయలు దిగింది సుమారు 100 రూపాయలు దిగినందుకు మేము రైతులందరూ ధర చేస్తున్నాం సార్ రోడ్డు మీద. దగ్గర ఉన్న ఫస్ట్ క్వాలిటీ పత్తే ఉడవక ముందు గవర్నమెంట్ ఉచిత సలహాలతోటి రైతును నష్టం చేసే పొజిషన్లో ఉన్నది కాబట్టి రైతుకు న్యాయం జరిగేదాకా ఈ రోడ్డు మీద నుంచి లేచేదే లేదు. మా ప్రాణాలు పోయినా మానే కానీ రైతులకు న్యాయం జరిగేదాకా రోడ్డు మీద లేవమని ప్రకటిస్తున్నాం. మద్దతు ధర 100% ప్రకటించాలి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ పత్తి ఉడవలేదు, ఉడవక ముందే సెకండ్ క్వాలిటీ అని రైతులను వేధిస్తారు కాబట్టి గవర్నమెంట్ దీని గురించి స్పందించి మాకు న్యాయం చేయాలని ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఇంకా ఉడవలేదు రైతుల దగ్గర, ఇప్పుడు సెకండ్ పికింగ్ అనే పేరుతోటి రైతులకు నష్టం చేసే పరిస్థితి ఉంటే మాత్రం రోడ్డును నిర్బంధం చేస్తామని రైతుల తరఫున నేను మాట్లాడుతున్నాను. దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గిరిజన సంక్షేమ శాఖ సంస్థ చైర్మన్ కోట్నాగ తిరుపతి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ప్రధాని తన ఆర్థిక సంస్కరణలతోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి, ఆర్థికవేత్త, నిజాయితీపరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన 92వ ఏట తుది శ్వాస విడిచినారు. వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ జీ. అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు. 3G 4G వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారే. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రారంభించింది కూడా వారే. అలాగే అంటే ఎన్నో రైతులకి 60,000 కోట్లతోని 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారే. అలాగే వారి ఎన్నో ఆర్థిక సంస్కరణలతోనే సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం. అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కూడా మన్మోహన్ సింగ్ జీ గారు తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు కూడా కారణం.
వారు మీ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. 10 ఏళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈరోజు భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలో ఉంటారు. భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఈరోజు భారతదేశానికి 2 సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది. వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటాయి. వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటికి కూడా వారు చేసి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా తూచతప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా కాగా భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని జన్నర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్, జిల్లా నాయకులు రాజశేఖర్ అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ శుక్రవారం రోజున జన్నర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్కరణల వల్ల అతని యొక్క మేధాశక్తి వలన ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో ఒక అగ్రస్థానంలో ఉందంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు మనం అతను చేసిన ఒక మేలు బట్టి, అతను చేసిన సంస్కరణలు బట్టి ఈరోజు ఆర్థికంగా కానీ భారతదేశంలో రూపాయి విలువ కూడా పెరిగిందంటే దానికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కూడా అతని యొక్క మంచితనాన్ని, అతని యొక్క సేవలను ప్రపంచవ్యాప్తంగా మేము కొనియాడతామని, అతని యొక్క ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందు ఉంటుందని కోరుతున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరవలేనివని, ఆయన మృతి యావత్ భారతానికి తీరని లోటని రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహామేధావని కొనియాడారు. నీతి నిజాయితీతో సుపరిపాలన కొనసాగిస్తూ నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి బలమైన ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెట్టిన మహాగణుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు పానాసరాజు, పార్వతీ విజయ, నాయకులు శ్యామ్గౌడ్, కట్ల రమేష్, ప్రేమ్ సాగర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లా మామూలు జనాభా, మన జనాభా 150 కోట్లు, మన 25% ఉన్న జనాభా శ్రీలంకది. ఇటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశ పరిస్థితి ఆర్థిక సంక్షోభం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కానీ అది ఒక సంస్కరణలు చాలా, ఎందుకంటే ఎగుమతి పరంగా మనం వేరే దేశాల నుంచి ఎగుమతి చేసినప్పుడు సుంకం పరంగా కావచ్చు, తీసుకున్న ట్యాక్స్ పరంగా కావచ్చు, దాని యొక్క సంస్కరణ కారణంగానే ఈ రోజున విదేశీకి తీసుకెళ్ళినటువంటి వారి యొక్క ధనం మళ్ళీ మన ఇండియా మీద పెట్టుబడి పెట్టడం కారణం అంటే మన్మోహన్ సింగ్ గారు. చెప్పాలంటే 2005 నుంచి మొదలు పెడితే అదే సంస్కరణ చాలా ముఖ్యమైనవి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మహిళల పట్ల గృహహింస చట్టం, ముఖ్యంగా గ్రామీణులు బాగుపడితేనే వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరిదంటే అది మన్మోహన్ సింగ్ గారిది. ఒక గృహహింస నిరోధ చట్టం చెప్పాలంటే దాని తర్వాత విద్య అందరికీ ఉండాలన్న ఉద్దేశంగా విద్యాకు చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఆ విద్యాకు చట్టం కాకుండానే ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా భూమి మినిమం ఉండాలన్న ఉద్దేశంగా భూసేకరణ తీసుకొచ్చిన చట్టం కూడా మన్మోహన్ సింగ్ గారి సవరణలో ఒక భాగం. అంతేకాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే ఒక్కొక్క రకంగా మనకు వేరే దేశాల నుంచి వలస వస్తున్నారు. ఇదాన్ని అరికట్టాలంటే ఆధార్ కార్డు అనేది అటువంటి తీసుకొచ్చిన ఘనత కూడా సవరణ కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఇటువంటి సవరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మనందరిలో లేకపోవడం చాలా బాధాకరం తెలియచ్చు. వారి ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తెలియచ్చు.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో అజయ్ సార్ గారికి మరియు భారతదేశం ఓ ముద్దు బిడ్డగా ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా అతను భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం చాలా గర్వించదగ్గ పరిణామం. ఎందుకంటే మూర్ఖుల మనసు రంజింపజేయడం, మూర్ఖులతో వాదించను అని చెప్పి సౌమ్యంగా ఉంటూ మౌనమే దానికి సమాధానంగా పరిష్కరించి ఎన్నో సమస్యలని పరిష్కరించి పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అదే తదనంతరం పివి నరసింహారావు తర్వాత దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించి ఇవాళ 92 సంవత్సరాల వయసులో ఇవాళ మన మధ్యన లేకపోవడం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా దేశం రాష్ట్రాలే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రపంచ దేశాలకి ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్కి మరొకసారి నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా వైస్ చైర్మన్ గారికి, శ్యామగౌడ్ గారికి, కౌన్సిలర్ పనాసరాజు గారికి, గోపురాజం, అదేవిధంగా అట్ల రమేష్ గారు, పార్వతీ విజయ్ గారు, ప్రతి ఒక్క నాయకులు, మహిళా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, మేరా భారత్. కాగా జైపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను మరువలేనివని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన ఘటన అన్ని వర్గాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని స్థానిక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణలో మరి పార్లమెంట్లో మరి ఫుల్ మెజారిటీ లేకున్నప్పటికీ చాకచక్యంగా మరి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు మన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు విరుచుకుంటున్నారు, స్వతంత్రంగా పాలించుకుంటున్నారు అంటే మరి మన్మోహన్ సింగ్ గారి పుణ్యఫలమే అని తెలియజేస్తూ, అదేవిధంగా మరి అనేక సంస్కరణలు చేసిండు. మరి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు, అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఆయన మేధావి కాబట్టి ఏ రోజు కూడా ఆయనకు పదవి కావాలని కోరుకున్న వ్యక్తి కాదు. ఆయన మేధావి తనని చూసే మరి ఆర్బీఐ గవర్నర్ కానీ 2 సార్లు ప్రధానమంత్రి కానీ కోరి తీసుకొచ్చి మరి ఆయనకు పదవులు కట్టబెట్టడం జరిగింది. కానీ ఆయన ఏనాడు కూడా పదవుల కోసం ఆశించిన వ్యక్తి కాదు, నాకు పదవులు కావాలని పోరాటం చేసిన వ్యక్తి కూడా కాదు. ఆయన 33 సంవత్సరాలు మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారంటే ఆయన ఎంత మంచి మనిషి అనేది ఇచ్చే అర్థమవుతుంది. కాబట్టి ఆయనకు మనమందరము మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. కాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని, ఈరోజు స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ పాటించడం జరిగిందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, వాణిజ్య మంత్రిగా, ఆర్థిక సలహాదారుగా దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలో తీసుకువచ్చి నాయకులు మన్మోహన్ సింగ్ 2 సార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దక్కిందని, ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ప్రభాకర్ రావు, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నిర్వట్ల శ్రీనివాస్, మంకు రమేష్, లింగయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి మన దేశానికి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ మందమరి పట్టణంలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. 2 నిమిషాల సంతాపం ప్రకటించడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మన దేశాన్ని ముందుకు నడిపిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. 2 సార్లు అధికారం రావడంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ మన దేశాన్ని ఎంతో డెవలప్ చేసి ఒక దానికి తీసుకురాగలిగినటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు మన దేశానికి లేకపోవడం చాలా బాధాకరం. మన దేశానికి పెద్ద లోటుగా మరి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సేవాదల్ అందరూ కూడా ఈరోజు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి గురించి 2 నిమిషాలు మౌనం పాటించి వారి గురించి మరి ఎట్లయితే ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలు పాటించినారో దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్తూ గుండెపోటుతో చనిపోయిన జన్నారం మండలం 9 గుడిసెలపల్లి గ్రామానికి చెందిన మాదంశెట్టి అశోక్ కుటుంబానికి జన్నారం, దండపల్లి మండలాల ఆర్యవైశ్యులు 1,07,116 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
జన్నరం మండలం 9 గుడిసెలపల్లెకు చెందిన మాదంశెట్టి అశోక్ గుండెపోటుతో చనిపోయాడు. అతనిది నిరుపేద కుటుంబం. 10 నెలల పాప ఉన్నది. ఆమె జన్నరం దండపల్లి మండలాల వైశ్యులు కలిసి ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఆ పాపకు డబ్బులు జమ చేసి మొత్తం 1,07,116 రూపాయల పాప పేరిట బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ను ఆ కుటుంబానికి అందజేశారు. వీరిలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఎలుగురు వేణు, జక్కు భూమేష్, గంధ శ్రీనివాస్, కొల్లూరి ప్రభాకర్, గోలి తిరుపతి, కటకం సంతోష్, అడ్డకూరి వెంకటేశం వీరి సమక్షంలో వారికి అందజేశారు. జై వాసవి. మన జన్నారం మండలానికి చెందిన తుమ్మర్షపల్లె గ్రామానికి చెందిన మన వైశ్య సోదరుడు మాదంశెట్టి అశోక్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అతనికి పేద కుటుంబం అవడం వల్ల మన జన్నారం వైశ్య సోదరులు, దానికి తోడుగా దండపల్లి మండల వైశ్య సోదరులు కొంత అమౌంట్ తోచిన సాయం చేసి వారికి దాదాపు 1,07,000 రూపాయలు బాండ్ తయారు చేసి వారి పిల్లకు ఫ్యూచర్కు ఉపయోగపడే విధంగా వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన జన్నారం మండలానికి చెందిన ప్రతి వైశ్య సోదరునికి మరియు దండపల్లి మండలానికి చెందిన ప్రతి వైశ్యునికి మనస్ఫూర్తిగా మా మండలం తరపున, మా సంఘం తరపున మనస్ఫూర్తిగా నమస్సుమానులు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఎక్కడైనా మన వైశ్య సోదరులు ఆపదలో ఉన్నా, వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కలిసికట్టుగా మన ఆర్యవైశ్యులందరూ మేమున్నాము అంటూ తోడుండి ఈ విధంగా సహాయ సహకారాలు అందించి మన వైశ్యులకు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే విధంగా మనం అందరం తోడుందామని, వారందరికీ మనం అండగా ఉందామని, వారి కుటుంబానికి ఒకరే కాదు మన జన్నారం మండలము, దండపల్లి మండలం కూడా అండగా ఉందని మనం ఈ ద్వారా చెప్పుకుంటున్నాము. జై వాసవి. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి. మందమరి పట్టణంలోని హరిహర అయ్యప్ప ఆలయంలో గణపతి హోమ పూజలను ఘనంగా నిర్వహించారు. మందమరి పట్టణంలోని హరిహర అయ్యప్ప ఆలయంలో శుక్రవారం ఉదయం గణపతి హోమం పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అయ్యప్ప మాలలు వేసిన స్వాములు భక్తి శ్రద్ధలతో గణపతి హోమాన్ని ఆచరించారు. పూజారి దామోదరాచార్యులు, గురుస్వామి సదానందం గురుస్వాములు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యంగా ప్రతి ఏటా నిర్వహించే పడి పూజ సందర్భంగా ఈ గణపతి హోమం నిర్వహించినట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. ఉదయం 7 గంటలకి అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉంటూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ 14వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగిన 10 సంవత్సరాల పదవీ కాలంలో ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేశారని, అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే ఏర్పాటు అయిందని గజ్వెల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తెగులు గ్రామ తాజా మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నర్సింహులు, నాయకులు ఎండి అంజద్, ఎండి గౌస్, ఎండి బల్బు, ఎండి షాబుద్దీన్, వెంకటేష్, ఆశయ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అలాగే 2005 సంవత్సరంలో మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తన హయాంలోనే ప్రకటించడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ కూడా కావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ప్రతి గ్రామ స్థాయిలో నిరుపేద కూలీలు కూడా ఈరోజు వాళ్ళ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అలాగే వ్యక్తులకే కానీ పౌరులకే కానీ ఆధార్ కార్డును కూడా 2005 సంవత్సరంలోనే తను కూడా ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహావేత్త, ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు 92 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈనాడు మరణించడం కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికి కూడా లోటని జయదేవ్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తన తీరని లోటు యావత్ భారతదేశానికి కూడా, ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులు కూడా, కేంద్ర క్యాబినెట్ కూడా ఈరోజు వారికి సంతాప సూచకంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకరబద్దులై పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాము. జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్. సిద్దిపేట జిల్లా గజ్వెల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మహామండల పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గజ్వెల్లో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మహామండల పూజా కార్యక్రమం నిర్వహించారు. నంగునూరి నవీన్ స్వామి, కాపర్తి మణిదీప్ స్వామి, ఉప్పల కిషోర్, బుద్ధ రమేష్
గుండాల సందీప్ బిక్కుమల్ల రాగరాజు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని, గజ్వేల్లోని అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమల క్షేత్రంలో ఉన్న దేవాలయం ఉన్న విధంగా ఉంటుందని, భక్తుల ఇలవెల్పుగా గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయం విరాజిల్లుతుందని, మహామండల పూజా కార్యక్రమం మహాపడిపూజ వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు నిండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ, అయ్యప్ప స్వాములు ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మహామండల పూజ సందర్భంగా మన గజ్వేల్ అభినవ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో షట్చక్రవర్తులు దాదాపు 6 కలిసి స్వాములంతా ఈ యొక్క మహామండల పూజ వేలంపాటులో పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గజ్వేల్ నివాసులు వారి కష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం స్వామి. స్వామియే. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పత్తి రైతుల ఆందోళన. మద్దతు ధర చెల్లించని వరలక్ష్మి కాటన్ మిల్లు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రైతులు. అనారోగ్యంతో మృతి చెందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మంచిర్యాల జిల్లాలో మాజీ ప్రధానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక చేయూత 107,116 అందజేసి ఆదుకున్న జన్నారం, దండపల్లి మండలాల ఆర్య వైశ్యులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.